పల్నాడు జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు రాజకీయ వేధింపులు వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు నాదెళ్ల ప్రాజెక్టులో గంగన్నపాలెంలో ఏసుమణి అనే అంగన్వాడీ వర్కరు డ్యూటీలో ఉంది. డ్యూటీకి వచ్చిన ఆమెని అక్కడ కక్షపూరితంగా సెంటర్కి వెళ్ళి కొద్దిమంది మహిళలు ఆమెను బయటికి లాక్కొచ్చి తాళాలు వేసిన పరిస్థితి ఉంది. డ్యూటీలో ఉన్న వర్కర్ని విధులు ఆటంకపరిచిన వాళ్ళ మీద వెంటనే కేసు నమోదు చేయాలి అని చెప్పేసి మేము ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే ఒక గంగన్నపాలెమే కాదు, ఈరోజు పల్నాడు జిల్లాలో అది నరసరావుపేట ప్రాజెక్టు, మాచర్ల ప్రాజెక్టు, అట్లనే సత్తెనపల్లి ప్రాజెక్టు, రకరకాల ప్రాజెక్టులో రాజకీయ వేపులు ప్రారంభమైనవి. మేము దీన్ని అదుపు చేయాలి అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడున్న తెలుగుదేశం ప్రజాప్రతినిధులుగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. వాళ్ళకి సమస్యల పరిష్కారం కాని ఫలితంగా 42 రోజుల పాటు వీధుల్లోకి వచ్చి సమ్మె చేశారు. సమ్మె చేసిన కాలంలో ఇక్కడ ఉన్న అందరూ కూడా వచ్చి మా ప్రభుత్వం వస్తే అంగన్వాడీల కష్టాలు తీరుతాయి అని చెప్పేసి చెప్పిన ఫలితంగా మేమందరం అంగన్వాడీల కష్టాలు తీరుతాయి అని చెప్పేసి ఆశించాం. నిన్న 1వ తారీఖున జీతాలు వేస్తే అందరం సంతోషించాం. కానీ ఈరోజు అంగన్వాడీల మీద వేధింపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించాం. వెంటనే రాజకీయ వేధింపులు ఆపాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జూలై 10 అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా పెద్ద ఎత్తున అంగన్వాడీలు రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. సుబ్బరామమ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు చూస్తూ ఉన్నాం పల్నాడు జిల్లాలో అంగన్వాడీలపై జరుగుతున్నటువంటి వేధింపులు కానీ, లేకపోతే అట్లాగే అంగన్వాడీలపై గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి నిర్బంధం, ఒక రకంగా నిర్బంధించి రాజీనామాలు దగ్గరుండి చేపిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దాంతోపాటు ఈరోజు అమ్మాయిని పరామర్శించడానికి వచ్చాము. అసలు ఆ అమ్మాయి పరిస్థితి అంటే, అమ్మాయి డ్యూటీలో ఉంది. డ్యూటీలో ఉన్నటువంటి అమ్మాయిని అక్కడ లేడీస్ చేత కావాలని తీయించి లాగి బయటేపించి తాళం వేసినటువంటి పరిస్థితి. ఇది ఏంటి, అసలు ప్రజాస్వామ్యమేనా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఒక గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు వీళ్ళందరినీ కూడా రాచరిక పాలనలాగా మేము చెప్పిందే ఏనండి, మేము చెప్పినట్టు రాజీనామా చేయండి, మేము చెప్పినట్టు మేము తాళాలు వేసుకుంటాం, మీరు అందరూ బయటికి పోండి అని చెప్తా ఉన్నారు. ఇక్కడే కాదు, దాదాపు ఇవాళ మాచర్ల ప్రాజెక్టులో అదే పరిస్థితి, నర్సాపేట ప్రాజెక్టులో అదే పరిస్థితి, పల్నాడు జిల్లాలో ఇప్పుడిప్పుడే మొదలైనవి. అందుకని మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడిప్పుడే మొదలైనటువంటి ఈ రాజకీయ జోక్యంతో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏమైనా దాన్ని పరిష్కారం వైపు ఆలోచించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము మళ్ళీ ఇంకొక సమ్మె పోరాటానికి కూడా సిద్ధం అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మల్లేశ్వరి.